వెల్కమ్ టు దిస్ ఇస్ ఫర్ ద యూట్యూబ్ ఛానల్ గైస్. మన ఇంటర్న్షిప్ సిరీస్ మీ అందరికీ వెల్కమ్. సో ఈ రోజు ఇంటర్న్షిప్ వచ్చేవాడికి ఒక ఎక్సలెంట్ కంపెనీ నుంచి అయితే వచ్చింది, ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ పేటీఎం అన్నమాట. ఓకే, సో పేటీఎం నుంచి సోషల్ ఇన్ఫ్లుయెన్సర్ ఆన్ బోర్డింగ్ ఇంటర్న్షిప్ని అయితే వీళ్ళైతే రోడ్ అయితే చేస్తారన్నమాట. మంచి ఆపర్చునిటీ గైస్. పర్ మంత్ మీరు 15,000 to 20,000 వరకు కూడా మీరైతే అర్న్ చేయొచ్చు. ఇది వర్క్ ఫ్రమ్ హోమ్, చక్కగా ఇంటి నుంచి అయితే వర్క్ చేసుకోవచ్చు. గైస్ క్లియర్గా చూడండి, సోషల్ ఇన్ఫ్లుయెన్సర్ ఆన్ బోర్డింగ్ ఇంటర్న్షిప్ అని మెన్షన్ చేశారు. సోషల్ ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే ఎవరు? సో లైక్ యూట్యూబర్స్ అవ్వచ్చు, లేకపోతే మనకి ఇన్స్టాగ్రామ్లోని, సో లింక్డ్ఇన్లోని మన కంటెంట్ ప్రొవైడ్ చేసే క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కదా. సో పేటీఎం గురించి ఏమైనా ప్రోడక్ట్స్ లాంచ్ అయినా, లేకపోతే పేటీఎం గురించి ఏమైనా సర్వీసెస్ లాంచ్ అయినా సరే ఇన్ఫ్లుయెన్సర్స్ చాలా వరకు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తుంటారు. వయా యాడ్స్ అవ్వచ్చు, లేకపోతే ఇమేజెస్ అవ్వచ్చు, పోస్ట్లు అవ్వచ్చు, లేకపోతే సో టెలిగ్రామ్లోని సో పోస్ట్ చేసిన, ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన, లేకపోతే యూట్యూబ్లో పోస్ట్ చేసిన, సో ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ ఉంటారు కదా, వాళ్ళంతా కూడా పోస్ట్ చేస్తుంటారు విత్ రెస్పెక్ట్ టు పేటీఎం. ఓకే, సో ఆ యొక్క పేటీఎం ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఆన్బోర్డ్ చేయడం కోసం కావాల్సిన క్యాండిడేట్స్ గురించి వీళ్ళైతే ఈ యొక్క రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారన్నమాట. అంటే సో యాజ్ ఏ అసోసియేట్గా మీరు ఏం చేస్తారంటే, సో ఎవరైతే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారో ఆ యొక్క సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ని కాంటాక్ట్ చేసి పేటీఎం యొక్క సర్వీసెస్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి వాటి గురించి కంటెంట్ ప్రిపేర్ చేయడం, ఇవన్నీ కూడా మీరైతే చేస్తారన్నమాట. ఓకే, మంచి ఆపర్చునిటీ గైస్. అందుకే వీళ్ళు 15,000 to 20,000 పర్ మంత్ మనకైతే శాలరీ అయితే పే చేస్తున్నారు. సో గైస్ ఫస్ట్ అయితే మనకైతే ఇది ఒక ఇంటర్న్షిప్ కాబట్టి 3 months అయితే ఉంటుంది. 3 months తర్వాత మీకు పెర్ఫార్మెన్స్ కనుక బెటర్గా ఉంటే మిమ్మల్ని ఫుల్ టైం రోల్లో కన్వర్ట్ చేస్తారు. అప్పుడు మనకి మంచి శాలరీ, ఒక 5 lakhs వరకు కూడా మనకైతే శాలరీ ఉండే ఛాన్స్ అయితే ఉందన్నమాట. ఓకే, గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ మీకు అయితే ఉండాలి, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. దాంతోపాటుగా మీకు అయితే వర్క్ చేయడానికి కావాల్సిన కిట్ కూడా మీ దగ్గర ఉండాలన్నమాట. అంటే ల్యాప్టాప్ ఆర్ డెస్క్టాప్ మీ దగ్గర ఉంటే మీరు చక్కగా ఇంటి నుంచి వర్క్ అయితే చేసుకోవచ్చు. అండ్ మీరు ఏ గ్రాడ్యుయేషన్ చేసినా పర్లేదు, ఏ స్ట్రీమ్లో చేసినా పర్లేదు, కొద్దిగా కెరీర్ గ్యాప్ ఉన్న ఫ్రెషర్స్ అయినా, హౌస్ వైఫ్స్ అయినా, నో ప్రాబ్లం. గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన ప్రతి క్యాండిడేట్ కూడా దీనికి అయితే ట్రై చేయొచ్చు గైస్. ఓకే, ఈ యొక్క జాబ్కి ఎలా అప్లై చేయాలని కూడా క్లియర్ కట్గా అయితే చూపిస్తాను. బిఫోర్ దట్ కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి. ఒక న్యూ ఎవరైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఇచ్చేసి ఆల్ ప్రెసెస్ పెట్టుకోండి. వీడియో డిస్క్రిప్షన్ లింక్ అయితే ఉంటుందో, లింక్ మీకు ఇచ్చేసిన తర్వాత ఈ పేజ్లోకి అయితే వచ్చేస్తారు, చెక్ చేసుకోండి. సోషల్ ఇన్ఫ్లుయెన్సర్ ఆన్ బోర్డింగ్ ఇంటర్న్షిప్ రిమోట్ అని క్లియర్ కట్గా అయితే మెన్షన్ అయితే చేశారు. ఇక్కడ చెక్ చేసుకోండి గైస్. సోషల్ ఇన్ఫ్లుయెన్సర్ ఆన్ బోర్డింగ్ ఫ్రమ్ పేటీఎం నుంచి అయితే వచ్చింది. మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ అని క్లియర్గా మెన్షన్ అయితే చేశారు. సో 3 months డ్యూరేషన్ అయితే ఉంటుంది. సో ఇక్కడ చూడండి గైస్, 15,000 నుంచి 20,000 పర్ మంత్ మనకైతే ఈ యొక్క రోల్కి అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. 30th April లోపల మీరైతే అప్లై అయితే చేసేసుకోవాలని క్లియర్గా మెన్షన్ అయితే చేశారు గైస్. ఇది ఏంటంటే మనకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ విత్ ఇంటర్న్షిప్ ఫెసిలిటీ అయితే వస్తుందన్నమాట. సో ఐడెంటిఫై పొటెన్షియల్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఇన్ అసైన్డ్ రీజన్స్. సో రీజన్స్ ఇస్తారో, ఆ అసైన్లో ఎవరెవరైతే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారో వాళ్ళు మనకైతే అసైన్ చేస్తారు. వాళ్ళతో కాంటాక్ట్ చేసి ఈ యొక్క పేటీఎం సర్వీసెస్ని సో మనకైతే పోస్ట్ రూపంలో అవ్వచ్చు, వీడియోస్ రూపంలో అవ్వచ్చు, ఈ యొక్క వీడియోస్ అవి కూడా క్రియేట్ చేయించాలన్నమాట వాళ్ళతోటి. ఓకే, గ్రేట్. సో గైస్ ఎవరైతే వర్క్ ఫ్రమ్ హోమ్కి అవైలబుల్గా ఉన్నారో, ఇంటర్న్షిప్కి చేద్దాం అనుకున్నారో, ఎనీ గ్రాడ్యుయేషన్ మీరు చక్కగా అయితే అప్లై చేసుకోవచ్చు. 21st May వరకు కూడా మనకైతే ఛాన్స్ అయితే ఉందన్నమాట. ఓకే, గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే దట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్. మనకైతే ఫస్ట్ 3 months డ్యూరేషన్ అయితే ఉంటుంది. స్పెసిఫైడ్ లొకేషన్ మనమైతే వర్క్ అయితే ఉంటుంది. చూడండి, షుడ్ హ్యావ్ హిజ్ ల్యాప్టాప్ మీ దగ్గర అయితే ఉండాలని చెప్తున్నారు. మనకి సర్టిఫికేట్ కూడా ఇస్తారు వన్స్ కంప్లీట్ అయిన తర్వాత. ఈవెన్ నెంబర్ ఆఫ్ ఓపెనింగ్స్ చూడండి, టోటల్ 5 ఉన్నాయి. సో ఇది చూడకండి, ఫస్ట్ తొందరగా అయితే అప్లై చేయడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేయండి. అప్లై చేయడం కోసం సింపుల్ ఇలా కిందకు వచ్చేసి మనకి ఇక్కడ అప్లై ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేద్దాం. సో క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజ్ అయితే ఇలా ఓపెన్ అవుతుంది. సో సైన్ అప్ టు అప్లై నౌ అనేసి ఇచ్చేది సోషల్ ఇన్ఫ్లుయెన్సర్ ఆన్ బోర్డింగ్ అనేది ఇలా వస్తుంది. సో సింపుల్ మీరు గూగుల్ అకౌంట్ యూస్ చేసి కూడా చక్కగా సైన్ అప్ అయితే చేసుకోవచ్చు. సైన్ అప్ ఆర్ లేకపోతే ఈమెయిల్ అడ్రస్, పాస్వర్డ్, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ ఇచ్చేసి ఇక్కడ కూడా డైరెక్ట్గా మనకైతే సైన్ అప్ అయితే చేసుకోవచ్చు. సో ఇలా కనుక మీరు సైన్ అప్ చేసుకున్న తర్వాత లాగిన్ అయితే క్రియేట్ అవుతుంది. మీకు లాగిన్ క్రియేట్ అయిన తర్వాత లాగిన్ అవ్వండి. ఆఫ్టర్ దట్ మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్స్ క్లియర్ కట్గా అయితే ఇవ్వాల్సి వస్తుంది. చెక్ చేసుకోండి. మీ యొక్క బేసిక్ డీటెయిల్స్, అడ్వాన్స్డ్ డీటెయిల్స్, మీకు రెజ్యూమ్ అప్లోడ్ చేయాలి. సో కొన్ని వాలంటరీ డిస్క్లోజర్ క్వశ్చన్స్ ఇస్తారు. ఆ క్వశ్చన్స్ అన్నింటికి కూడా ఆన్సర్ చేయండి. అంటే ఈ యొక్క ఇంటర్న్షాలలో వీళ్ళు ఒక ప్రొఫైల్ అయితే క్రియేట్ చేసుకోవాలన్నమాట. ఆ ప్రొఫైల్ కనుక అప్డేటెడ్గా ఉంటే సో మీరు చక్కగా అయితే లాగిన్ చేసి తొందరగా అయితే అప్లై అయితే చేసుకోండి. వీడియో డిస్క్రిప్షన్ అన్ని లింక్స్ ఉంటే అక్కడ నుంచి అయితే యాక్సెస్ చేయండి. ఇంకొక మంచి ఇంటర్న్షిప్ ఆర్ కెరీర్ గైడెన్స్ పెడతాం. మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.